ఆత్మ బంధువులకి నమస్కారం. ఒక తల్లి తండ్రి వాళ్ళ కొడుకుకి పెళ్లి చేశారండి. వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉన్నాయి రోజులు. వయసు పెరిగే కొద్దీ ఎవరైనా కానీ శరీరము వదిలేయాల్సిందే. ఒకరోజు ఆ ఇంటి పెద్ద ఆమె అంటే ఆ తల్లి శరీరం వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత తండ్రి ఒక్కడే ఉన్నాడు. తండ్రి, కొడుకు, కోడలు, వాళ్ళకి పిల్లలు. రోజులు జరుగుతూ ఉన్నాయి. ఆ తండ్రికి వయసు అవుతూ ఉన్నది, బలహీన పడుతూ ఉన్నాడు. ఆ తండ్రి నడిచేయడంతో కూడా కష్టంగా ఉంటుంది. ఆ ఇంట్లో కోడలికి ఓపిక తక్కువ అండి. ప్రతిదానికి విసుక్కుంటూ ఉండేది ఆ మహాతల్లి. వాళ్ళ మామగారు ఏంటంటే ఆ పెద్ద ఆయన నడవడు కూడా కొంచెం కష్టం అయ్యేది. గోడ ఆసరా లేని నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అతను గోడను పట్టుకొని నడుస్తామంటే అతని చేతికి ఏదన్నా మురికి కానీ అలాంటి ఏమైనా ఉంటే ఆ గోడకి కర్రలు అయ్యేది. అది చూసి ఇంకా కోడలు అతని మీదకి అరిచేది, విరుచుకు పడుతూ ఉండేది. ఇలా రోజులు జరుగుతూ ఉన్నాయి. ఆ పెద్ద ఆయన పాపము ఏమి అనలేక మనసులో బాధపడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. తండ్రి నన్ను తొందరగా తీసుకెళ్ళిపో అనే విధంగా. వాళ్ళ కొడుకు మాత్రం మంచి మనస్తత్వం కలిగినాడు. వాళ్ళ భార్యకి అప్పుడప్పుడు చెప్తూ పెద్ద ఆయన కదా అట్లా అరవద్దు అని చెప్పుకుంటూ వస్తూ ఉండేవాడు. ఒక్కోసారి అతను కూడా సహనం కోల్పోయేవాడు, భార్య మాటకి ఎదురు చెప్పలేక. ఆయనకు ఒక మనవుడు ఉండేవాడు. ఆ మనవుడికి తాత అంటే అమితమైన ఇష్టము. వాళ్ళ తాతతోనే ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు. ఆ పెద్ద ఆయన ఒక రోజు తలనొప్పిగా ఉన్నదని నూనె తీసుకొని తలంతా రాసుకున్నాడు. మసాజ్ జాగ చేసుకొని చేతులకంతా నూనె పూసుకొని పుడుకున్నట్టుగా బెడ్రూమ్కు పోవాలనేసి ఆ గోడను ఆసరా చేసుకొని గోడను పట్టుకొని పోవాల్సి వచ్చింది. ఆ గోడ మీద అతని వేలు ముద్రలు ఇంకా బాగా పడ్డాయి, ఆ నూనె మరకలంతా కూడా. అది చూసి ఆ కోడలు విపరీతంగా అరిసింది వాళ్ళ భర్తని అందరినీ. ఆ భర్తకు కూడా కోపం వచ్చేసి వాళ్ళ నాన్నని అరుస్తాడు. ఏంది కళ్ళను గోడను పట్టుకోకుండా పోలేవా అని గట్టిగా అరిసేసరికి ఆ తండ్రి వాళ్ళ కొడుకు సాయ దీనంగా ఒక చూపు చూసి గోడను వదిలేసి మెల్లగా నడిచిపోతాడు బెడ్రూమ్లోకి. ఆ నాయన చూసిన చూపుకి కొడుకు కూడా మనసులో బాధ కలుగుతుంది. కానీ భార్యకి ఎదురు చెప్పలేక బాధపడుతూ ఉంటాడు. ఇలా రోజులు జరిగే కొద్ది అప్పటి నుంచి వాళ్ళ నాయన ఎప్పుడు కూడా గోడను పట్టుకోకుండానే నడవడం మొదలు పెట్టాడు. కొన్ని సందర్భాల్లో పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మనవుడు చూస్తే మాత్రము జాగ్రత్తగా పట్టుకుపోయేవాడు. మనవుడు స్కూల్కి పోయాడు అనుకోండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అతని వాళ్ళ కొడుకు మాత్రము సిగ్గుతో వాళ్ళ నాయన చూపు మాత్రము మర్చిపోలేకుండా ఉన్నాడు. ఇలా కాలం గడిచే కొద్దీ ఆయన కూడా వయసు అయిపోయి శరీరం వదిలేసే పరిస్థితి వేరుపడ్డాది. కానీ ఆ గోడ మీద ఆ వేలు ముద్రలు మాత్రం అలాగే ఉండిపోయాయి ఆ పెద్ద ఆయనవి. వాళ్ళ కొడుకు పడుకున్నప్పుడల్లా వాళ్ళ నాయన ఆ వేలు ముద్రల సాయి చూడడము, వాళ్ళ నాయన్ని అరిశాడే ఆ మాటలే గుర్తుకొస్తూ ఉంటున్నాయి. నేను అరవకుండా ఉండుంటే మా నాన్న ఇంకొద్ది రోజులు బతుకుండేవాడు కదా అనేటువంటి మనసులో ఆలోచన అప్పుడప్పుడు మెదులుతూ ఉండేది. కానీ పరిస్థితులు మారుతూ ఉన్నాయి కాబట్టి అయిపోయింది. ఆయనకు ఒక కొడుకు పెద్దవాడయ్యాడు. కొడుకు కూడా పెళ్లి చేశారు. ఆ కొడుకు కూడా ఒక బిడ్డ పుట్టింది. అంటే వాళ్ళకి మనవరాలు లెక్క. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. ఆయనకి వయసు పైబడుతూ ఉంది. ఆయన నడవలేని పరిస్థితి. ఆయన కూడా ఏదన్నా ఆధారం ఉంటేనే నడవగలిగే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన గోడ పట్టుకొని నడవాలంటే వాళ్ళ నాన్న అతను తిట్టాడు కదా, ఆ మాటలే గుర్తుకొచ్చేటి. గోడ పట్టుకోవాలంటే భయపడేవాడు. కానీ వాళ్ళ కొడుకు చూస్తే అరిసేవాడు, నాయన ఆసరా లేకుండా పోవద్దు, ఏదో ఒకటి పట్టుకొని నడవండి, మీరు పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్తా ఉండేవాడు. గోడ పట్టుకోమనేవాడు. కానీ గోడ పట్టుకోవాలంటే బాధ కలిగేది. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటికి సున్నాలు వేయించాలనేటువంటి ఆలోచన కలిగింది. పెయింటర్స్ని పిలిచారు, సున్నాలు ఏమన్నారు. వేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు అంటే మనవుడు ఒప్పుకోలేదు. వాళ్ళ తాత వేలు ముద్దలు ఉండే దగ్గర అవన్నీ చెరిపేసేదానికి లేదు, ఈ రూమ్ వదిలేసి మీరు ఎక్కడైనా చేసుకోండి అని చెప్పేసి తిరగబడ్డాడు. కానీ ఇక అంతా వేసి అది ఒకటే వేయకపోతే బాగుండదు కదా అనే ఆలోచన కలిగి ఆ పెయింటర్లకు చెప్తారు. ఆ పెయింటర్లు ఏంటంటే కొంచెము ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులు.
వాళ్ళు చెప్తారు వాళ్ళ కొడుకుకి, నాయన మీ తాత వేలుముద్రలు పోకుండా మేము డిజైన్ లాగా చేస్తాము అని చెప్పి ఒప్పించి అదే విధంగా వేస్తారు పాపం ఆ పెయింటర్లు కూడా. దానికి ఇతను కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళని కూడా మెచ్చుకుంటారు. వాళ్ళ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఆ డిజైన్ చూసి ఇంకా మెచ్చుకునేవాళ్ళు. అవి ఏందని అడిగితే మా నాయన వేలుముద్రలని గర్వంగా చెప్పేవాడు. వీళ్ళ నాయన వేలుముద్రలు ఇతను ఉంచుకొని ఉన్నాడు అని చెప్పి ఇంకా పొగిడేవాళ్ళు. అతనికి మాత్రం మనసులో బాధ కలిగేది, మా నాయన నేను తిట్టాను కదా అనేసి. అది పైకి చెప్పుకోలేక మదన పడుతూ ఉండేవాడు. రోజులు జరిగే కొద్దీ అతను ఆ గోడే ఆధారమైంది అతనికి. ఆ గోడ పట్టుకొని నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకు మాత్రం చెప్పేవాడు, అతనేమో సిగ్గుపడేవాడు కానీ వాళ్ళ కొడుకు మాత్రం గోడ పట్టుకొని నడవమని చెప్పేవాడు. అలా నడుస్తూ ఉన్నాడు. వాళ్ళ మనవరాలు స్కూల్కి పోవడం మొదలు పెట్టింది. ఒకరోజు వాళ్ళ స్కూల్లో డ్రాయింగ్ టీచరు పెయింట్ వేయమన్నదంట. ఆ పాప వాళ్ళ తాత వేలుముద్రలు వెళ్ళిన డిజైన్కి సంబంధించిన పెయింట్ వేసిందంట. అది చూసి స్కూల్లో క్లాసులో విపరీతంగా మెచ్చుకున్నారంట అమ్మాయిని. కింద కూడా వాళ్ళ టీచర్ కూడా అమ్మాయికి ఆటోగ్రఫీ లాగా రాసిందంట. పెద్దవాళ్ళ జ్ఞాపకాలు ఉంచుకున్నందుకు నీకు ధన్యవాదాలు అనేసి. అది తీసుకొచ్చి వాళ్ళ తాతకు చూపిస్తుందంట వాళ్ళ మనవరాలు. దానిని చూసి అతని మనసులో, మా నాన్నని నేను తిట్టాను కదా, అదే ఈరోజు నా మనవరాలకి మంచి పేరుని తెస్తామన్నది అని చెప్పి ఎంతో బాధపడ్డాడు. అందుకని మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వయసు పెరిగిన తర్వాత పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలి, కానీ వాళ్ళని ఎలాంటి అలా అడిగిన తర్వాత రాబోయే రోజుల్లో మనం కూడా ఆ స్థితికి వెళ్తాం అనేది మర్చిపోకుండా పెద్దవాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వవలసిందిగా నేను కూడా మరీ ప్రార్థిస్తూ ఉన్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.